ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం కొన్ని విషయాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. ఇప్పుడు 2025 to 26 మనకి H1B వీసా రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి కదా. సో దీంట్లో ఎలాంటి చేంజెస్ అన్నా ఉండబోతున్నాయా? అంటే టిపికల్గా ఎవ్రీ ఇయర్ ఫిజికల్ ఇయర్ అంటారు వాళ్ళకి. ఇమిగ్రేషన్ ఫిజికల్ ఇయర్ అనేది మాకు అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఓకే, అక్టోబర్ 2025 టు మళ్ళీ సెప్టెంబర్ 30th 2026 వరకు ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు డిసెంబర్ ఉంటుందో, అంటే యుఎస్లో ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు డిసెంబర్ ఉంటుంది. ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ టు ఏప్రిల్ ఉంటుంది. ఏప్రిల్ 1st టు మార్చ్ 30th లాగా ఉంటుంది. ఇమిగ్రేషన్ ఫిజికల్ ఇయర్ ఇన్ యుఎస్ ఎలా ఉంటుందంటే అక్టోబర్ 1st టు సెప్టెంబర్ 30th లాగా ఉంటుంది. సో అక్టోబర్ 1st H1B ప్రోగ్రామ్కి మార్చ్ 1st నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తారు టు రిక్రూట్మెంట్. సో మార్చ్ ఈ ఇయర్ 2025 మార్చ్ 7th రోజు స్టార్ట్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్స్. ఇట్ ఇస్ టోటలీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఎలిజిబుల్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ రెగ్యులర్ కేటగిరీ అండ్ మాస్టర్స్ కేటగిరీ. వాళ్ళకి రెగ్యులర్ కేటగిరీ అంటే గ్రాడ్యుయేట్ కేటగిరీ అని. సో వాళ్ళకి ఒక 65,000 H1BC ఇస్తారు ఎవ్రీ ఇయర్. ప్లస్ 20,000 యుఎస్లో మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఇస్తారు. సో మొత్తం 85,000కి లాటరీ తీస్తారు. మార్చ్ 7th టు 24th వరకు అట్లా దే విల్ ask the applications. So once that application is received, then they go for lottery. లాటరీ వచ్చాక ఎవరైతే పిక్ అవుతారో యూజువల్లీ 300,000 400,000 అప్లికెంట్స్ ఉంటారు. 85,000కి 1:3 1:4 అలా వస్తుంది. సో సమ్ టైమ్ మార్చ్ ఎండింగ్ లాస్ట్ వీక్లో వాళ్ళు లాటరీ తీస్తారు. పిక్ అయిన వాళ్ళందరికీ 85,000కి వాళ్ళకి ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్లు వెళ్తాయి అండ్ మెయిల్లో కూడా వెళ్తాయి. వాళ్ళకి 90 days ఇస్తారు. అంటే ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్, జూన్ 30th వరకు 90 days ఇచ్చి 90 days లోపల వాళ్ళు ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. H1B ఫైల్ చేసుకుని H1Bకి ప్రాసెస్ చేసి అప్రూవల్ చేస్తే అప్రూవల్ అక్టోబర్ 1st నుంచి వ్యాలిడిటీ ఉంటుంది. సో దిస్ ఇస్ అ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్. అంటే ఇట్ ఇస్ మార్చ్ టు సెప్టెంబర్ 30th వరకు దిస్ హోల్ థింగ్ విల్ హ్యాపెన్. బట్ ఆ H1B వ్యాలిడిటీ స్టేటస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే స్టార్ట్ డేట్ ఇస్ October 1st. దెన్ దే విల్ గివ్ 3 years. యూజువల్లీ దే విల్ గివ్ 3 years అండ్ డిపెండ్స్ ఆన్ ద వర్క్. మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ లెటర్ పెడతామో, ఏదైతే వర్క్ ప్లేస్ లో ఏదైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో దాని లైన్ లోనే వాళ్ళు H1B అప్రూవ్ చేస్తారు. సో ఇది ఎవ్రీ ఇయర్ జరగబోతుంది. ఒకప్పుడు ఇది రెగ్యులర్ అన్ని అప్లికేషన్స్ ఒకేసారి పంపించేవాళ్ళం. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు 5 బిజినెస్ చేస్తూ అట్లా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు టోటల్లీ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ చేశారు. అంటే ఈ చేంజెస్ ఎప్పటి నుంచి చేశారు? అది ఫ్యూ ఇయర్స్ అయింది. అందులో కూడా మనల్ని కొంచెం మెస్అప్ చేస్తే దానిలో కూడా మళ్ళీ చేంజెస్ చేశారు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ మిస్టేక్స్ బేస్డ్ ఆన్ దట్ దే ఆర్ రీఎనాక్టింగ్ ద లా. ఓకే, ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసి గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడక్కడ మనల్ని ఐడెంటిఫై లూప్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో ఇది స్టూడెంట్స్ కి కానీ లేదంటే ఎవరికైనా ఇప్పుడు వీసాస్ లేదంటే సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి కానీ ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందంటారు ఈ ఇయర్ మనకి? అంటే టిపికల్ గా దిస్ ఇస్ నాన్ ఇమిగ్రెంట్ కదా. ఇమిగ్రెంట్ సైడ్ ఏదైతే EB2 EB3 కేటగిరీలో ఉన్నారో వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ వర్క్ లో అంటే వర్క్ రిలేటెడ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. అవి ఒక 144,000 అలా ఉంటాయి. అవి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అది హోల్ గ్లోబ్ కి ఇస్తారు. అందులో పర్ కంట్రీ క్యాప్ ఈజ్ అరౌండ్ 7%. 7% పర్ కంట్రీకి ఇస్తారు గ్రీన్ కార్డ్స్. అది ఎవ్రీ ఇయర్. మన వాళ్ళు ఇప్పుడు పూల్ ఆఫ్ లైన్ పెద్దగా ఉంది, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 2010-12 టైం నడుస్తుంది ఇప్పుడు. సో 13 years బ్యాక్ డేటెడ్ ఉంది అన్నట్టు. సో గ్రీన్ కార్డ్ రావాలంటే అప్పుడు 12లో కంట్రీ వచ్చి గ్రీన్ కార్డ్ ఫైల్ చేసిన వాళ్ళకి ఇవాళ గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. సో 13 years తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుందంట. యాజ్ ఆఫ్ నౌ వి స్పీక్. టుమారో ఇట్ మే బి ఎక్స్పాండెడ్ ఆర్ ఎక్స్టెండెడ్ ఆర్ ఇట్ విల్ బి ష్రింక్డ్. సో అది వీ నీడ్ టు లుక్ ఎట్ ఇట్. దానిపైన ఇండియా మే హ్యావ్ ఎ డైలాగ్ విత్ అమెరికా. సో ఆపర్చునిటీ ఇవ్వండి, లేదంటే దానికి ట్రంప్ కూడా చాలా పాజిటివ్ ఉన్నాడు. ట్రంప్ ఏమంటుండు, యుఎస్ మాస్టర్ చేసిన ప్రతి ఒక్కరు గ్రీన్ కార్డ్ ఇస్తామేమో అంటుండు. We may come up with a program where we can issue a green card for US masters complete. అంటే బికాస్ స్కిల్డ్ పీపుల్ కదా, మా దగ్గర US మాస్టర్స్ చేస్తున్నారు కదా, చదువుకుంటారు కదా, నాలెడ్జ్ ఉండి బాగా ఎగ్జాంపులరీ ఉంటే ఒక మంచి మార్క్ అంటే గ్రేడింగ్ ఇచ్చేసి వాళ్ళకు కూడా గ్రీన్ కార్డ్ ఇవ్వచ్చు. అంటే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ దట్ దే కెనాట్ గివ్ ఇన్ ఎ గ్రీన్ కార్డ్. సో ఆ లైన్లో అంటే టిపికల్గా ఎలా ఉంటుందంటే అమెరికాకు నీడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు వార్ జోన్లో వెళ్తే వాళ్ళకి ఇంటర్ప్రిటర్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఫారెన్ కంట్రీలో వేరియస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంటారు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ సిటిజన్షిప్ ఇస్తారు. అదొక ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు. సో అందులో కూడా మన ఇండియన్స్ చాలా మంది బెనిఫిట్ అయ్యారు. ఆర్మీ ప్రోగ్రామ్ రిక్రూట్మెంట్ లో దే డైరెక్ట్లీ గెట్ యుఎస్ సిటిజన్షిప్.
H1లు F1లు గ్రీన్ కార్డు సంబంధం లేకుండా అది ఆర్మీ రిక్రూట్మెంట్ లో మనం ఎలిజిబుల్ అయ్యి మనం ఇఫ్ వీఆర్ ఫిట్ ఇన్ టు దేర్ రెగ్యులేషన్స్ ఉంటే దే విల్ గెట్ అమెరికన్ సిటిజన్షిప్. సో ఇప్పుడు కొత్తగా H1B రిజిస్టర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏమేమి టేక్ కేర్ చేయాలి అంటారు? టిపికల్ గా వాళ్ళకి వాళ్ళ ఎంప్లాయర్ ఉంటుండ్రు, ఇండివిజువల్ కెనాట్ రిజిస్టర్ ఇప్పుడు. సో ఎంప్లాయర్ రిజిస్టర్ చేస్తారు. సో ఇఫ్ దెర్ ఇస్ అ జాబ్, ఎంప్లాయర్లు కూడా వాళ్ళు ఇఫ్ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ జాబ్ ఉందనుకోండి, క్లయింట్ లొకేషన్ లో పొజిషన్ ఉంటే ఆర్ ఇన్ హౌస్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే దే కెన్ రిజిస్టర్ ఇట్. ఇప్పుడు మనకు వీ హ్యావ్ అన్ ఇమిగ్రేషన్ లా ఆఫీస్ కాబట్టి వీ డీల్ విత్ దోస్ కేసెస్ కాబట్టి వీ నో అబౌట్ దట్. సో అందులో రిక్వైర్మెంట్ బేస్డ్ మీద మనం రిజిస్టర్ చేయాలి. ఊరికే టైం పాస్ జాబ్ లేకపోయినా రిజిస్టర్ చేస్తే దే విల్ బి ఇన్ ట్రబుల్ ద కంపెనీస్. సో దట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అంటే కేస్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ అడ్రస్ దెమ్. బట్ జనరిక్గా ఇట్ ఈస్ అ రెగ్యులర్ థింగ్, ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ చేయడము. ఎనీ బెనిఫిషరీ అండ్ యూజువల్లీ ది పిటిషనర్ అంటారు, ఎంప్లాయర్ ను పిటిషనర్ అంటారు, బెనిఫిషరీ అంటే రిక్వైర్ H1B గైని. సో ఈ బెనిఫిషరీ అండ్ పిటిషనర్ మధ్య ఉన్న రిలేషన్స్ తోని పిటిషనర్ హ్యాస్ ఎ మోర్ సే ఇన్ ఇమిగ్రేషన్ లా. సో ఈ చేంజెస్ ఉన్నవి మళ్ళీ ఎప్పుడు లైక్ ఎంత వరకు సస్టైన్ ఉండొచ్చు అంటారు? లైక్ మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉండబోతాయి అంటారా? ఇమిగ్రేషన్ లా ఇస్ ఎ డైనమిక్ లా. సో కంట్రీ నీడ్స్ ని బట్టి నెక్స్ట్ ఇయర్ డైనమిక్ గా చేంజ్ చేయొచ్చు, ప్రోగ్రామ్ డికంప్లీషన్ చేయొచ్చు, ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేయొచ్చు, ప్రోగ్రామ్లకి నెంబర్స్ ని యాడ్ చేయొచ్చు. కంట్రీ ఏం చేస్తుందంటే దే రీఎవాల్యుయేట్ ఎవ్రీ మంత్ వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. మన కంట్రీలో ఇప్పుడు ఎంతమందికి జాబులు ఉన్నాయి, ఎంతమందికి జాబులు పోయాయి, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఆ లైన్స్ లో డిస్కస్ చేస్తుంటారు. డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి అందులో ఉన్న వాల్యూస్ అంటే ఓకే వీ నీడ్ నర్సెస్, okay let's put up a program for nurses. Then Department of Labor, Department of State, USCIS ఈ మూడు కలిసి జాయింట్ ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తాయి. సో దాని బేస్డ్ మీదనే వాళ్ళు నర్సెస్ లోపలికి రాణిస్తారు. డాక్టర్స్ స్కేర్సిటీ ఉంది కంట్రీలో, చాలా మంది పాండమిక్ లాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి వీ నీడ్ మోర్ డాక్టర్స్ రూరల్ ఆఫ్ యుఎస్ఏ. సో అటువంటి ఏరియాస్ లో మళ్ళీ ఒక ప్రోగ్రామ్ డాక్టర్స్ మీరు రండి మీకు తొందరగా గ్రీన్ కార్డు ఇస్తూ ఉంటారు. ఏదైనా ఇన్సెంటివ్ ఉంటేనే కదా వాళ్ళు కంట్రీ దాటి బయటకు వచ్చేది. సో ఎక్కడైనా ఆపర్చునిటీ ఉంటుంది కదా. తర్వాత మీకు తెలిసి అక్కడ EB5 ప్రోగ్రామ్ అని ఉంటుంది. EB5 అంటే ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్. సో అటువంటి ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళకి అది కూడా పిలుస్తారు. అలాంటివి ఈ చేంజెస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి చేంజెస్ అనేవి వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలనేది బేస్ అయి ఉంటుంది. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.